శిశుపావృక్షం మించి కిందకి చూశారు స్వామి హనుమ. రాజ్యం వా స్త్రిలోకేషు సీతావా జనకాత్మజ త్రైలోక్య రాజ్యం చకలం సీతావా నాప్నుయాత్ కలాం. 3 లోకములలో ఉన్న ఐశ్వర్యాన్ని తక్కెట్లో ఒక పక్క పెట్టి సీతమ్మను ఒక పక్కన పెడితే సీతమ్మలో 16 వంతుకు సరిపోదు. ఏమి నా తల్లి పాతివ్రత్యం, అద్భుతం అన్నారు. అని అప్పటి వరకు రామదర్శనమైన కారణం చేత రాముణ్ణి పొగడడం, రాముణ్ణి కీర్తించడం తప్ప వేరొకటి తెలియనటువంటి స్వామి హనుమ సీతమ్మ తల్లి దర్శనమైన తర్వాత ఒక మాట అన్నారు. దుష్కరం కృతవాన్ రామో ఇయిమాం మత్తకాసినీం సీతాం వినా మహాబాహు ముహూర్తం నజీవతి. అసలు నిజంగా రాముడు ఇటువంటి గొప్ప ఇల్లాలు ఈ సీతమ్మని విడిచిపెట్టి ఎలా బతికున్నాడు? దుష్కరం కృతవాన్ రామో ఇయిమాం మత్తకాసినీం సీతాం వినా మహాబాహు, ముహూర్తం కూడా బతకకూడదు. అటువంటి వాడు ఇంతకాలం బతికున్నాడా భార్యను వదిలి? నా స్వామి గుండె కాదు బంట అన్నాడు. అంటే సీతమ్మ తల్లి దర్శనమైతే హనుమ అంతటి వారు అంత పొంగిపోయారు. ఆ తల్లి పాతివ్రత్యం అంత గొప్పది, ఆ దంపతులంత గొప్పవాళ్ళు. ఆయనే చెప్పారు చూసి, నాకు అర్థమైంది. వీళ్ళిద్దరూ ఇలా ఎందుకు బతికున్నారో తెలుసా? సీతమ్మని విడిచి రాముడు బతకూడదు, రాముణ్ణి విడిచి సీతమ్మ బతకూడదు. కానీ సీతమ్మని విడిచి రాముడు బతకగలుగుతున్నాడు, రాముణ్ణి విడిచి సీతమ్మ బతకగలుగుతోంది. ఒకరికొకరు స్వచ్ఛందంగా కాదు, బలవంతంగా. అది రాక్షస పాపం. వాడు విడదీశాడు, అయినా బతికారు. ఎందుకు బతికారో నాకు ఇప్పుడు అర్థమైందన్నారు. అస్యాదావ్యా మనస్సస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం చచి ధర్మాత్మా ముహూర్తమపి జీవతి. సీతమ్మ తల్లి మనసు సీతమ్మ తల్లి దగ్గర లేదు, రాముడి మనసు రాముడి దగ్గర లేదు. రాముడి మనసు సీతమ్మ దగ్గర ఉంది, సీతమ్మ మనసు రాముడి దగ్గర ఉంది. శరీరాలు వేరు, కానీ ఇద్దరి మనసులు ఒకళ్ళ దగ్గర నుంచి ఇంకొకరి దగ్గరికి వెళ్ళిపోయాయి. అందుకే వాళ్ళు బతుకుతున్నారన్నారు. అది సీతారాముల దాంపత్యం అంటే. మనం రకరకాల కళ్ళజోళ్ళు పెట్టుకు చూస్తాం, కానీ సీతారాములకి తెలుసు ఒకళ్ళ గురించి ఒకళ్ళకి. అగ్నిప్రవేశం చేయించాడు రామచంద్రమూర్తి. అగ్నిప్రవేశం చేయించినప్పుడు మనం గుండెలు బాదుకుంటాం, కానీ సీతమ్మ తల్లి ఒక్క మాట అలా రాముడి గురించి. రాముడు కూడా ఒక్కటే మాట చెప్పాడు, ప్రత్యయార్థంతు లోకానాం. నేను ఈ పని చెయ్యడానికి కారణం ఒక్కటే, లోకమంతా నమ్మాలి. లేకపోతే రేపొద్దున్న నేను సింహాసనం మీద కూర్చున్నప్పుడు నేనే ప్రజలకి ఆదర్శం కాకపోతే ప్రజలందరూ తప్పు పని చేస్తే ధర్మం లుప్తమవుతుంది. అందుకని ప్రజ్ఞార్థంతో లోకానాం సత్యమాశ్రిత. నేను సత్యాన్ని ఆశ్రయించి ఉన్నాను. సీతమ్మ తల్లి యొక్క శీలం నాకు తెలుసు, అందుకే అగ్ని పునీతని కమ్మని చెప్పాను, అందుకు పంపించాను. ఉపేక్షేచతు వైదేహీం. నేను సీతమ్మ అగ్నిహోత్ర ప్రవేశం చేస్తున్నా ఊరుకున్నానంటే నా ధర్మం, నాకు సీతమ్మ మీద అనుమానం ఉండి కాదు. అందుకని ఆ తల్లి ప్రవిశేతు హుతాశనం, అగ్నిహోత్రంలో ప్రవేశించినా నేను ఊరుకున్నానన్నాడు. సీతమ్మకి తెలుసు. కాబట్టే మహానుభావుడు తన మనసు రాయి చేసుకుని తనే చెప్పుకున్నాడు, కంటి కలక వచ్చిన వాడికి సీత లోకమంతా ఎర్రగా కనపడినట్టు ఇవాళ నేను ధర్మం కోసం కంటి కలక వచ్చిన వాళ్ళ నిన్ను అలా మాట్లాడి అగ్నిప్రవేశం చేయించాను, నువ్వెవరో నాకు తెలియదా అన్నాడు. సీతారాములకు తెలుసు. చిట్ట చివర తల్లిని గంగానది ఒడ్డున దింపి రమ్మన్నప్పుడు కూడా రాజధర్మం కోసం రాజారాముడుగా కూర్చున్నప్పుడు లోకానికి ఆదర్శంగా ఉండాలనుకున్న రోజున కూడా నా తల్లి సీతమ్మ ఒక్కటే మాట అంది, లక్ష్మణస్వామి తిరిగి వెళ్ళిపోతానంటే నిజంగా సీతమ్మ తల్లి చెప్పిన శ్లోకం ఏదుందో అది ఆమె పాతివ్రత్యానికి సీతారాముల యొక్క అనుకూల దాంపత్యానికి పరాకాష్ఠ. ఆవిడొక్కటే అంది, నఖల్వద్వైవ సౌమిత్రే జీవితం జాహ్నవీజలి. నేను లక్ష్మణ గర్భిణి అయి ఉన్నాను, నాకు 2 అవకాశాలు ఉన్నాయి, రాముణ్ణి విడిచి ఉండలేను. ఒకనాడు రావణుడు ఎత్తుకెళ్ళాడు, ఈనాడు ప్రజల అపవాదు వలన ధర్మమూర్తిగా కూర్చోవాలని రామచంద్రమూర్తి నన్ను అడవులలో దింపారు. వదిలిపెట్టేసి కాదు, అడవులలో దింపారు. కాబట్టి నేను ఇప్పుడు ఇక బతకలేననుకుంటే అదిగో ఎదురుగుండా ఉన్నటువంటి జాహ్నవీజలే గంగానదీ జలముల యందు ప్రవేశించి శరీరం విడిచిపెట్టాలి. కానీ రాముడెవరో నాకు తెలుసు, ధర్మమూర్తి, ప్రేమైకమూర్తి, నేనంటే విపరీతమైన ప్రేమ ఉన్నవాడు, ప్రజల కోసం చేశాడు ఈ త్యాగం. రామచంద్రమూర్తి తేజస్సు నా కడుపులో పెరుగుతోంది. నేను గంగా ప్రవేశం చేస్తే రాముడికి వంశం ఉండదు. రాముడు నన్ను స్వీకరించింది వంశం కోసమే, రాముడి వంశాన్ని అంతం చేసే అధికారం నాకు లేదు. అందుకే నేను నా కడుపులో ఉన్న పిల్లల్ని ప్రసవించి యోగ్యుల్ని చేసి రాముడికి అప్పచెప్తాను. రాముణ్ణి ఒక్కటి జ్ఞాపకం ఉంచుకోమను, ఏ ప్రజల బాగోగులు చూడ్డానికి కన్న బిడ్డల్లా చూడ్డం కోసం
తన హృదయం లాంటి ప్రాణం లాంటి విడిచిపెట్టలేని నన్ను కూడా అడవులలో దింపాడో అదే రాముడు నా భార్య అడవులలో ఉందన్న బాధ చేత ప్రజలు అన్న మాట వల్లే సీతమ్మని నేను వదిలిపెట్టుకున్నానన్న ఆక్రోశంతో ఆ ప్రజల్ని నిర్లక్ష్యం చేయడం కానీ ప్రజల మీద కోప్పడ్డం కానీ చెయ్యకుండా ప్రజల్ని కన్నబిడ్డల్లా పరిపాలించమన్నానని నేను కోరుకున్నానని చెప్పు లక్ష్మణ అని అడిగింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.